వెలుగొండ ప్రాజెక్టు గురించి మాట్లాడే నైతిక అర్హత పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డికి లేదని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. గుండ్లకమ్మ ప్రాజెక్టు గేటు కొట్టుకుపోతే ఆ గేటు పెట్టలేని జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే అర్హత లేదని అన్నారు. వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కాకుండానే పూర్తి చేసినట్లు జాతికి అంకితం చేసి ప్రజాధనం దుర్వినియోగం చేసింది జగన్మోహన్ రెడ్డి కాదా అని ప్రశ్నించారు. టన్నెల్ డయామీటర్ 2.5 మీటర్లు తగ్గించారని తెలిపారు. గత 5 ఏళ్లలో R&R ప్యాకేజీ ఇవ్వలేకపోయారని జగన్మోహన్ రెడ్డి పరోక్షంగా ఒప్పుకున్నారని అన్నారు. 2019లో జగన్మోహన్ రెడ్డి మాయమాటలు నమ్మి ప్రజలు గెలిపిస్తే వారిని మోసం చేశారని అన్నారు. ప్రకాశం జిల్లా ప్రజలు జగన్ ఫేక్ ప్రచారాన్ని తిప్పికొట్టారని, ప్రజలు బుద్ధి చెప్పినా జగన్ తన తీరు మార్చుకోకుండా పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని మంత్రి అన్నారు. జగన్ ఇకనైనా తప్పుడు ప్రచారం మానుకోవాలని హితవు పలికారు. వెలుగొండ ప్రాజెక్టు గురించి మాట్లాడే అర్హత మాజీ ముఖ్యమంత్రికి లేదు. పులివెందుల ఎమ్మెల్యేగా ఉండి పిచ్చిపట్టి ప్రవర్తిస్తూ ఉన్నాం. వెలుగొండ ప్రాజెక్టుని పూర్తి చేసి నీళ్లు ఇచ్చేది మేము అన్నిటికీ సిద్ధపడున్నాం. వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కాకుండానే జాతికి అంకితం చేస్తానని చెప్పి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినటువంటి వ్యక్తి నువ్వు కాదా జగను? ఈ రోజున నీ ఫేక్ ప్రచారాలతో ఫేక్ తోటి ప్రకాశం జిల్లా ప్రజలు మోసపోతారనుకున్నావు. ప్రకాశం జిల్లా ప్రజలు నీ ఫేక్ ప్రచారాలను తిప్పికొట్టారు. టన్నెల్ డయామీటర్ని 2.5 మీటర్లు తగ్గించావు. అంతేకాకుండా 2 టన్నుల మధ్య ఆనకట్స్ని 2 ఆనకట్లు పూర్తి చేయలేకపోయావు. R&R ప్యాకేజ్ సెటిల్ చేయలేకపోయావు. ఈరోజు నీ మాటల్లో కూడా R&R ప్యాకేజీ సెటిల్ కాలేదండి పరోక్షంగా ఒప్పుకున్నావు. ఈ పాపం నీది కాదా? పశ్చిమ ప్రాంత ప్రజలు పోయినసారి ప్రకాశం జిల్లాలో నీ మీద ఆశలు చూసుకొని నిన్ను ముఖ్యమంత్రిగా చేస్తే ఆ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేసింది నువ్వు కాదా? ఇన్ని తప్పుడు విధానాలతో చేసి నువ్వు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. ప్రజలు బుద్ధి చెప్పి 3 నెలలు కూడా పూర్తి కాల. ఏదేదో మాట్లాడుతూ ఉన్నావు, పిచ్చి ప్రలాపన మాట్లాడుతున్నావు. ఈ ప్రాజెక్టును పూర్తి చేసేది పూర్తి చేసి మేము ఇస్తాం.